బిలినియర్ ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. టెస్లా ఎలక్ట్రికల్ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆటో పైలట్ మోడ్లో డ్రైవర్ లేకుండా వెనుక సీట్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ చేరాల్సిన గమ్యస్థానానికి ఈ కార్ తీసుకెళ్తోంది. అమెరికాలో టెస్లా కార్ సేల్స్ చాలా ఎక్కువే. దీంతో పాటు మస్క్ కార్లకు చైనాలో కూడా మంచి డిమాండ్ ఉంది. అమెరికాతో పాటు చైనా మార్కెట్లో తన కార్లను అమ్ముకున్న మస్క్ ఇండియాలో కూడా ఎంటర్ కావాలనుకుంటున్నాడు. అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కండిషన్లకు ఆయన సమ్మతించలేదు. అయితే రేపు మాపో ఖచ్చితంగా ఆయన టెస్లా కార్ ఇండియాలో రావడం ఖాయం. చైనా మార్కెట్లో ఆయనకు BYD కార్లు గట్టి పోటీ ఇస్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయంగా ఆయన కొత్త మార్కెట్లను చూసుకోవాల్సి వస్తుంది. గత దశాబ్ద కాలంగా ఎలాన్ మస్క్ రోబోటాక్స్లను తీసుకొస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. అంటే రోబోలే కార్లను డ్రైవ్ చేస్తాయన్నమాట. అయితే వచ్చే వారం అంటే అక్టోబర్ 10వ తేదీన ఈ ఆటోనమస్ క్యాబ్ డిజైన్ తదితర వివరాలను ఆవిష్కరించబడుతోంది. ఇప్పటికే మస్క్ గత కొన్ని సంవత్సరాల నుంచి పలు డెడ్లైన్లు పెట్టి ఆ డెడ్లైన్స్ మిస్ కూడా అయ్యాడు. అయితే ఆయన అభిమానులు మాత్రం ఈసారైనా తన మాట నిలబెట్టుకుంటాడా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ నెల 10వ తేదీన కంపెనీ రోబోటాక్స్ డిజైన్ ఎలా ఉంటుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అయితే ఆటో రంగానికి చెందిన నిపుణులు మాత్రం కంపెనీ స్ట్రాటజీపై పెదవి విరుస్తున్నారు. ఆటో పైలట్ FSD టెక్నాలజీ ద్వారానే టెస్లా ఈ రోబోటాక్స్లను తయారు చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే నిపుణులు మాత్రం ఆ దిశగా అవకాశాలు తక్కువని చెబుతున్నారు. గత దశాబ్ద కాలంలో మస్క్ అమెరికా ప్రజలకు డ్రైవర్లెస్ కారును అందిస్తామని గొప్పలు చెప్పాడు. తీరా చూస్తే ఆయన పోటీ కంపెనీలు మార్కెట్లో మస్క్ చెప్పిన కార్లను తీసుకొచ్చి అమ్మకాలు కూడా ప్రారంభించాయని చెబుతున్నారు. మస్క్ చెబుతున్నట్టుగా రోబోటాక్స్ విషయానికొస్తే అల్ఫాబెట్కు చెందిన వేమో అనే కంపెనీ ఇప్పటికే కమర్షియల్ రోబోటాక్స్ సర్వీస్ను అమెరికాలో పలు నగరాల్లో సేవలు అందిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి చూస్తే వారానికి 1,00,000 మంది సేవలు పొందారని చెబుతున్నారు. అలాగే అమెజాన్కు చెందిన జూక్స్ కూడా రోబోటాక్సీల టెస్టింగ్ మొదలెట్టింది. గతేడాది ఫిబ్రవరిలో తమ ఉద్యోగుల కోసం టెస్టింగ్ ప్రారంభించింది. త్వరలోనే సొంతంగా రోబోటాక్సీ సర్వీసులను తేవాలని పట్టుదలతో ఉంది. అలాగే చైనాను తీసుకుంటే పోనీ, AI, బైడు అనే 2 కంపెనీ కమర్షియల్ రోబోటాక్స్ సర్వీసులు నడుపుతున్నాయి. అయితే రోబోటాక్స్లకు మార్కెట్లో మంచి ఆదరణ లభించే అవకాశాలున్నాయి. రేమండ్ జేమ్స్ అంచనా ప్రకారం 2030 నాటికి రోబోటాక్సీ బుకింగ్స్ ఏడాదికి $50 బిలియన్ల చేరుతాయని అంచనా. ఇండియన్ కరెన్సీ ప్రకారం 45,000 కోట్లుగా చెప్పుకోవచ్చు. ఇక అమెరికాలో ఎలక్ట్రికల్ వాహనాల అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో టెస్లా రోబోటాక్సీల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే మస్క్ చెబుతున్న ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్ నెలకు $99 లభిస్తుంది. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా టాక్సీ డ్రైవర్ కాస్త అలసట నుంచి సేద తీరొచ్చు. డబ్బు సంపాదించడానికి మరికొన్ని గంటల పాటు పనిచేయడానికి వీలుంటుంది. అయితే లాస్ వేగస్లో టెస్లా అటానామస్ సాఫ్ట్వేర్ వినియోగించిన టాక్సీ యాక్సిడెంట్ గురి కావడంతో దీనిపై ఫెడరల్ సేఫ్టీ అధికారులు విచారణకు ఆదేశించారు. ఏడాది ఏప్రిల్ 10న జరిగిన యాక్సిడెంట్ తర్వాత డ్రైవర్ను ఆసుపత్రిలో చేర్పించారు. పోలీస్ రిపోర్ట్ ప్రకారం లాస్ వేగస్ టెస్లా డ్రైవర్ జస్టిస్ యూన్ ప్రమాదం గురించి వివరిస్తూ టెస్లా సాఫ్ట్వేర్ తన వాహనాన్ని ఆపడంలో విఫలమైందని చెప్పాడు. దీంతో తన కార్ వెళ్లి వెనుక నుంచి ఓ SUVని ఢీకొట్టిందని వివరించాడు. టెస్లా FSD సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా లేదు. ఈ సాఫ్ట్వేర్ పలు తప్పులు చేస్తోంది. తనకు తెలిసి సాఫ్ట్వేర్ వల్ల ప్రమాదాలు ముంచుకొస్తాయని యూన్ ప్రమాదం తర్వాత వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన టాక్సీలో ప్రయాణించిన ప్యాసింజర్ గాయపడ్డారు. కారు కూడా దెబ్బతిందని. అయితే దీని గురించి టెస్లా ఎలాంటి కామెంట్ చేయడానికి ముందుకు రాలేదు. అయితే రెడ్ హెయిలింగ్ కంపెనీ ఉబర్, లైఫ్ట్ మాత్రం FSDపై నెపాన్ని నెట్టడం న్యాయం కాదు, డ్రైవర్ తప్పిదం కూడా ఉందని చెబుతున్నారు. ఇక ఈ నెల 10వ తేదీన మస్క్ FSD సాఫ్ట్వేర్ టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నారు. అయితే రాయిటర్స్ కొంతమంది డ్రైవర్ను పలకరిస్తే కొత్త టెక్నాలజీ వల్ల కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవమేనని చెబుతున్నారు. తామందుకే ఎయిర్పోర్ట్ పికప్లు వదులుకోవాల్సి వస్తోందని, పార్కింగ్ లాట్ల వద్ద, కన్స్ట్రక్షన్ జోన్ల వద్ద పార్కింగ్కు ఇబ్బంది పడాల్సి వస్తోందని డ్రైవర్లు చెబుతున్నారు. మరి అమెరికా డ్రైవర్లలో ఇన్ని అనుమానాలు ఎలాన్ మస్క్ ఎలా తీరుస్తాడో ఈ నెల 10వ తేదీన తర్వాత మాత్రమే తెలుస్తుంది.